గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి పాలినామియల్స్ అండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్, చాలా సింపుల్ యూనిట్ అనమాట. దీంట్లో కూడా ఓన్లీ త్రీ టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫైండ్ జీరోస్. అంటే ఒక ఈక్వేషన్ ఇస్తాడు, దానికి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దాంతోపాటే సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా అడుగుతాడు. అంటే ఇది 2 or 4 మార్క్స్ ఇంపార్టెంట్ అన్నమాట కంపల్సరీగా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాడే జీరోస్ ఇస్తాడు. అంటే ఎలా అంటే సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని ఇస్తాడు. దాని ద్వారా మనం పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఈ సమ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండ్ లైక్ టాపిక్. ఇది పబ్లిక్లో 4 మార్క్స్కి అడుగుతాడు. అంటే 4 క్వశ్చన్స్ ఇస్తాడంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గ్రాఫ్ అని, నెక్స్ట్ వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ది గ్రాఫ్ అని, అండ్ లేదంటే సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, వాట్ ఆర్ ద జీరోస్, వాట్ ఆర్ ద ఈక్వేషన్స్, అలా అలా ఏవో 4 క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ సమ్ అనమాట థర్డ్ టాపిక్ అనేది. ఎస్, ఈరోజు వచ్చేసి ఫస్ట్ టాపిక్ చెప్పుకుందాం. ఏంటి? ఫైండ్, సపోజ్ ఎలా ఇస్తాడు, జీరోస్ x² + 5x + 6 అని ఇస్తాడు. x² + 5x + 6 అని ఇస్తాడు. మనం ఏం చేయాలి? దీనికి జీరోస్ కనుక్కోవాలి. ఇప్పుడు చేద్దాం. ఎస్, సింపుల్ అనమాట, చాలా సింపుల్. ఎస్, x² + 5x + 6. ఇది జీరోస్ ఎలా కనుక్కోవాలంటే చెప్తున్నాను, చాలా ఈజీ ట్రిక్ చెప్తున్నాను చూడండి. ఈ మిడిల్ వాల్యూ ఉంది చూసారా, దాన్ని 2 పార్ట్స్గా చేయాలి. అదే 2 పార్ట్స్ యొక్క కోఫిషియంట్ అనేది ఇంటూ చేస్తే ఈ నెంబర్ రావాలి. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఉందనుకో, 5ను 2 పార్ట్స్గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? స్టార్టింగ్ నెంబర్ నుంచి తీసుకొని వద్దాం. 1, 4 అంటే 1 + 4గా రాయొచ్చు. ఎస్, 1 + 4గా రాస్తే 5 వచ్చింది. బట్ దాన్ని ఇంటూ చేసినా కూడా 6 రావాలి, ఈ నెంబర్ రావాలి. చెక్ చేద్దాం. 1 + 4 చేస్తే 5 వచ్చింది. 1 × 4 చేస్తే ఏమొచ్చింది? 4 వచ్చింది. సో ఈ కండిషన్ వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ కండిషన్ చెక్ చేద్దాం. 5ని ఇంకా ఏం రాయొచ్చు? 2, 3గా రాయొచ్చు. నెక్స్ట్ ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళాలంటే స్టార్టింగ్ నుంచి. ఎస్, 2, 3గా రాసుకోవచ్చు. ఎస్, చూద్దాం, చెక్ చేద్దాం. 2 + 3 ఎస్ 5. అండ్ నెక్స్ట్ ఏంటి? ఇంటూ చేసినా కూడా ఈ నెంబర్ రావాలి. ప్లస్ చేస్తే ఇది రావాలి, ఇంటూ చేస్తే ఈ నెంబర్ రావాలి లాస్ట్ది. ఎస్, 2 × 3 ఎంత? ఎస్ 6. ఎస్, కండిషన్ 2 వర్కౌట్ అయినాయి. సో మనం 5x ఎలా రాసుకోవచ్చండి ఇప్పుడు? ఎస్, ఫస్ట్ ఇలా రాసుకోండి. x² + 5x + 6 = 0 అని రాసుకోండి. నెక్స్ట్ x² + 5x ఎలా రాసుకోవచ్చండి? 2x + 3xగా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి మాట. ప్లస్ 6 యాజ్ ఇట్ ఈజ్, అంతే. నెక్స్ట్ ఏం లేదు, మీరు చూసుకోండి సరే, 2x + 3x తీసినా 5x వచ్చేస్తుంది. జస్ట్ మనకి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ ట్రిక్ అనమాట ఇది. ఎస్, ఇప్పుడు ఫస్ట్ ఈ రెండాటిని కామన్ తీసుకోవచ్చు. ఈ రెండాట్లో ఏది కామన్ తీయచ్చు? ఫస్ట్ 2 వాటిలో ఒకదాన్ని కామన్ తీయాలి, సెకండ్ 2 వాటిలో ఒకదాన్ని కామన్ తీయాలి. ఎస్, ఈ రెండాట్లో ఏది కామన్ తీయచ్చు మనం? x², x. సో x అనేది కామన్గా ఉంది, సో x కామన్ తీస్తాం. x కామన్ తీస్తే 2 xలోంచి ఒక x తీస్తే ఎంత? ఒక x మిగులుతుంది. ఇక్కడ x ఆల్రెడీ ఉంది కాబట్టి 2 మిగులుతుంది కాన్స్టెంట్. ప్లస్ ఈ రెండాటి నుంచి ఏం కామన్ తీయచ్చు? 3 ఉంది, 3 ఉంటుంది. x, ఇది ఈజీ ట్రిక్ చెప్పాలంటే ఇదే వస్తుందండి, ఫస్ట్దే వస్తుంది. నెక్స్ట్ చెక్ చేద్దాం. ఈజీగా ఇంకోటి ఏంటంటే ఈ 3 ఇస్తే x + 3 × 2 = 6. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ 3 కామన్ తీసినప్పుడు ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది. మీకు ఇంకా అర్థం కాకపోతే = 0. ఎస్, ఇంత వాటితో ఏది కామన్ తీయచ్చు? x + 2 అనేది కామన్ తీయచ్చు ఇక్కడ మళ్ళీ. అంటే ఇంకేం మిగిలింది? x + 2 కామన్ తీస్తే ఇంకేం మిగులుతాయి పార్ట్స్? x + 3 మిగులుతుంది, అంతే. = 0. ఎస్, x + 2 దేనికి దానికి సెపరేట్ చేసింది, = 0. x + 3 = 0. సో x అనేది ఈ ప్లస్ని అయ్యే పక్క తీసుకెళ్తే ఏమవుద్ది? మైనస్ అవుద్ది, -2. x = +3 అవతల వైపు తీసుకెళ్తే ఏమవుద్ది? -3 అవుద్ది, అంతే. ఇవే జీరోస్. ఇక్కడ రాయండి. ద జీరోస్ ఆర్ x = -2, -3, అంతే. ఈజీ, చాలా ఈజీ అండి సమ్ ఇది. అసలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇది అర్థమైందంటే 4th యూనిట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాలా ఈజీగా అయిపోద్ది అనమాట, అర్థమైపోద్ది అనమాట మీకు. ఎస్, దీని ద్వారా ఇలా అడిగి వాడు ఏమడుగుతాడు లాస్ట్లో? ఇక్కడ చూడండి, ఫైండ్
సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సింపుల్. మీకు ఇది మీకు 2 విధాలుగా ఇది ఈ సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 2 వేస్లో సాల్వ్ చేయొచ్చండి. అది చెప్తాను ఇక్కడ. ఫస్ట్ వే, ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఏం లేదు, సమ్ చేసాడు ఆల్ఫా ప్లస్ బీటా. అంటే ఫస్ట్ది ఆల్ఫా అనుకోండి ఈ రూట్ని, సెకండ్ది బీటా అనుకోండి అంతే. ఏముంది, 2 కలపడమే సమ్ అంటే. -2 -3 ప్లస్ అండ్ ప్లస్ అండ్ -3, సో -5 ఆన్సర్ అంతే. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే తెలుసు మీకు, ఆల్ఫా ఇంటూ బీటా. అంటే ప్రొడక్ట్ అంటే ఏంటండి, ఇంటూయే కదా, సమ్ అంటే ప్లస్. ఎస్, -2 ఇంటూ -3. ఫస్ట్ సైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సైన్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 అంతే. సమ్ ఆఫ్ జీరోస్ అంటే -5, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే 6. ఇంకో వే కూడా ఉంది ఈజీగా ఫైండ్ అవుట్ చేయండి, ఫార్ములా మెథడ్. ఎస్, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు, x² + 5x + 6 = 0. దీనికి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దానికి కూడా ఫార్ములాస్ ఉన్నాయండి. అంటే ఫస్ట్ దీన్ని మనం ఏం ఫైండ్ అవుట్ దేంతో కంపేర్ చేయాలి, ax² + bx + cతో కంపేర్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ a అంటే ఎంత, 1, b అంటే ఎంత, x యొక్క కోఎఫిషియంట్. అంటే a అంటే x² యొక్క కోఎఫిషియంట్ అండి, ఏమి లేకపోతే 1, ఓకేనా. b అంటే x యొక్క కోఎఫిషియంట్. దీనికి కంపేర్ చేసుకోవడం మీరు ఈజీగా. c అంటే కాన్స్టెంట్, c అంటే 6. ఎస్, ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి ఫార్ములా దానికి వచ్చేసి మీకు తెలుసు ఆల్రెడీ, -b/a. సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి ఏంటంటే మనకి -b/a. ఎస్, b అంటే ఎంత వాల్యూ, 5/1 అంటే ఎంత, -5 అంతే. సేమ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటండి, c/a. c/a. ఎస్, c అంటే ఎంత ఇక్కడ, 6/1 అంటే 6. వచ్చినాయి లేదా సేమ్ వాల్యూస్. మీరు సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మీరు ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదు మీరు ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు కదా జీరోస్. ఒక్కొక్కసారి 2 మార్క్స్కి ఎలా అడుగుతాడు, యాక్చువల్గా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 2 మార్క్స్కి అడిగాడంటే ఎయిదర్ ఫైండ్ ద జీరోస్ ఇలా ఈక్వేషన్ అడుగుతాడు, లేదా ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని ఈక్వేషన్ ఇచ్చి అడుగుతాడు. అంటే ఇదంతా చేయక్కర్లేదు మీరు. అప్పుడు జస్ట్ లాస్ట్లో మీకు చెప్పాను కదా, ఇలా చేస్తే చాలు. జస్ట్ కంపేర్ చేసి సమ్ ఆఫ్ జీరోస్ అని ఫార్ములా వేసి చేయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని ఫార్ములా వేసి చేయొచ్చు. ఇలా చేస్తే 2 మార్క్స్ వస్తుంది. ఫస్ట్ దానికి 1 మార్కు, సెకండ్ దానికి 1 మార్కు వస్తుంది. ఎస్, ఒక్కోసారి ఏమడుతాడంటే 2 అడుగుతాడు అనమాట. అంటే 4 మార్క్స్కి అడుగుతాడు అనమాట. ఎలాగంటే ఫైండ్ ద జీరోస్ x² + 5x + 6 అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ అని అడుగుతాడు. అంటే రిలేషన్స్ తీయాలంటే మనం ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ యాక్చువల్గా ఏం చేయాలంటే అప్పుడు మనం ఇలాగ ఫస్ట్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఇది ఉంది చూసారా, సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఎయిదర్ మీరు డైరెక్ట్గా చేసినా పర్వాలేదు, లేదు మాకు ఇలా ఫార్ములా అర్థమైందంటే ఫార్ములా చేసన్నది చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్ పేపర్లో కూడా ఇక సమస్య కంపల్సరీగా పడుతుంది. మీకు ఏంటంటే మీ రెగ్యులేషన్కి చాలా టాపిక్స్ లెగ్గొడేసాడు, జస్ట్ ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి, అది మీకు తెలుసుకుంటే సరిపోద్ది. ఎస్, అది యాక్చువల్గా మీకు ఫస్ట్ చెప్పాలి. దీంట్లోంచి వచ్చేసిండి మనకి 1 మార్క్ సమ్స్ 2 వస్తాయండి, 2 మార్క్స్ సమ్ 1 వస్తుంది, 4 మార్క్స్ సమ్ 1 వస్తుంది. అంటే యాక్చువల్గా ఎన్ని మార్క్స్ దీంట్లోంచి 8 మార్క్స్ వస్తాయండి దీంట్లోంచి మీకు పాలినామియల్స్లో, ఓకేనా. 8 మార్క్స్ కవర్ అవుతాయి మీ పాలినామియల్స్ నేర్చుకుంటే. ఎస్, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. ఎస్, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైండ్ జీరోస్ x² + 7x + 12 అండ్ ఫైండ్
సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని అడుగుతాడండి. ఎస్, సింపుల్, ఏం లేదు, మీకు ఇందాక చెప్పాను కదా. ఫస్ట్ ద గివెన్ ఈక్వేషన్ రాసుకోండి. ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ మిడిల్లో వాల్యూ అనేది 2 పార్ట్స్గా రాసుకోవాలి. ఆ 2 పార్ట్స్కు రాసుకున్న దాన్ని ఇంటూ చేస్తే ఇది రావాలి, లాస్ట్ కోఎఫిషియంట్ రావాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ మిడిల్లో వాల్యూ ఉంది చూసారా, ఈ మిడిల్లో వాల్యూ అనేది 2 పార్ట్లుగా రాయాలి. అంటే 2 పార్ట్లు రాసింది ప్లస్ చేస్తే ఈ మిడిల్ వాల్యూ వచ్చేయాలి. అదే ఆ 2 వాల్యూస్ ఇంటూ చేస్తే ఈ లాస్ట్ వాల్యూ రావాలి. చెక్ చేద్దాం, ఫస్ట్ నుంచి చెక్ చేద్దాం. 1 నుంచి చెక్ చేద్దాం. 7 ఎలా రాసుకోవచ్చు? 1,6గా రాసుకోవచ్చు, అవునా కదా? చెక్ చేద్దాం. 1,6 అవుతుంది. 1 + 6 అనేది 7 అవుతుంది. బట్ 1 × 6 కూడా 1 × 6 ఎంత? 6. బట్ ఇది అవుతుందా? సో ఈ కండిషన్ వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ 2,5గా రాసుకోవచ్చు 7ని. చూద్దాం. 2 + 5 అనేది 7 అవుతుంది. బట్ 2 × 5 ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో ఈ కండిషన్ కూడా అవ్వదు. ఇంకో కండిషన్ చెక్ చేద్దాం. 3,4 చెక్ చేద్దాం. ఎస్, 3 + 4 అనేది 7 అవుతుంది. బట్ 3 × 4 ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఎస్, ఇక్కడ ఈ 3,4 అనేది 2 కండిషన్లో సాటిస్ఫై చేస్తుంది. సో అప్పుడు మనం 7xని ఎలా రాసుకుంటాం మనం? సింపుల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ ఉంది చూసారా, 7xని ఎలా రాసుకుంటాం? 3x + 4x, అంతే. 2 పార్ట్స్గా రాసుకోవాలి అంతే దీన్ని. ప్లస్ 12 = 0, అంతే. ఎస్, ఇందాక చెప్పాను మీకు. ఇప్పుడు 3x 4x కలపండి, ఎంత వచ్చింది? 7x వచ్చిందా లేదా? జస్ట్ అది. ఎస్, సో ఈ ఫస్ట్ 2 వాటిలోంచి ఒకటి కామన్ తీయాలి. ఫస్ట్ 2 వాటిలోంచి కామన్ తీసుకోవచ్చు. ఏది కామన్? ఎస్, సింపుల్, అంతా ఒకటే ప్రాసెస్, అంతా ఒకటే కథ. ఎస్, ఈ 2 వాటి నుంచి ఏది కామన్ ఉంది? ఎక్స్ కామన్ ఉంది. ఎస్, ఎక్స్ కామన్ ఉంటే ఇంకేం మిగిలింది? ఒక 2 ఎక్స్లోంచి ఒక ఎక్స్ తీస్తే ఇంకొక ఎక్స్ మిగిలింది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ పోయింది. సో 3. మీరు ఓ విషయం చెప్తున్నాను, ఈ ఎక్స్ తోటి ఇది మల్టిప్లికేషన్ చేసినా ఇదే వస్తుంది. ఎక్స్ × ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ × 3 అంటే 3x. సేమ్ ఈ 2 వాటి నుంచి ఏం కామన్ తెచ్చి 4 కామన్ తెస్తాం. 4 కామన్ తెస్తే మీకు ఇంకా ఈజీ ట్రిక్ చేసి చెప్పాలంటే, ఇక్కడ ఏది వచ్చిందో ఇక్కడ కూడా అది వస్తుంది. చెక్ చేద్దాం. 4ని కామన్ తెస్తే ఇంకేం మిగిలింది? ఎక్స్ మిగిలింది. 4 అనేది 12లో ఏ టేబుల్ పోద్ది? 4 3s are 12 వచ్చింది లేదా? ఇక్కడ ఏం వస్తుందో ఇక్కడ కూడా అది వస్తుంది. అదే ట్రిక్ దీంట్లో. = 0. ఎస్, ఈ 2 వాటిలోంచి ఏం కామన్ ఉంది? x + 3 కామన్ ఉంటుంది, అంతే ప్రాసెస్. x + 3ని కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది? x + 4, అంతే. = 0. ఎస్, అయిపోయింది, సమ్ అయిపోయింది. ఎస్, దేనికి దాన్ని విడదీసేయండి. x + 3 = 0, x + 4 = 0. అప్పుడు రూట్స్ జీరోస్ ఏమవుతాయండి? దీన్ని జీరోస్ అని అనొచ్చు, రూట్స్ అని కూడా అనొచ్చు, ప్రాబ్లం లేదు. x = -3, x = -4, అంతే. అయిపోయింది సమ్. జీరోస్ ఇవ్వండి, అంతే. దట్స్ ఆల్. ఎస్, నెక్స్ట్ ఇక్కడ వరకు చేస్తే 2 మార్క్స్ అండి మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం. మొత్తం యాక్చువల్గా ఇది ఎన్ని మార్క్స్ అంటే 4 మార్క్స్ సమ్ అండి. మీకు స్కీమ్ ఆఫ్ వాల్యూస్ ప్రకారం ఎంతంటే ఇక్కడ వరకు చేస్తే జీరోస్ వరకు ఫైండ్ అవుట్ చేస్తే 2 మార్క్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా = ఇగో దీన్ని ఆల్ఫా అనుకోండి, దీన్ని బీటా అనుకోండి. ఈ రెండు సమ్ చేయడమే. అంటే -3 -4 అంటే ఎంత ఆన్సరు? -7. సేమ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా -3 ఇంటూ -4. ఫస్ట్ సైన్లో ఉన్నాయి కాబట్టి సైన్లు మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 12, అంతే. అయిపోయింది, అంతే. 4 మార్క్స్ ఎంత ఈజీయో చూసుకోండి. మీకు ఇదే చెప్తున్నాను, మీరు ఎలాగన్నా చెయ్యొచ్చు, లేదు ఫార్ములా యూజ్ చేసన్నా చెయ్యొచ్చు. అంటే ఎలాగా? సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి -b/a. చెక్ చేద్దాం. మైనస్ ఇక్కడ మీకు ఇక్కడ కంపేర్ చేసుకోండి.
దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకోండి. ఇక్కడ బి వాల్యూ ఎంత 7, ఇక్కడ బి వాల్యూ ఎంత 7, ఏ వాల్యూ అంటే 1 కోఎఫిషియంట్ ఏం లేదు. సో -1 వచ్చిందా లేదా, సరిపోయిందా లేదా, ఇక్కడ -7, ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ -7. సేమ్ ప్రాసెస్, సేమ్ ఒకటే కదా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ C/A, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇక్కడ సి అంటే ఎంత అండి, ఇక్కడ 12. సో ఎస్ 12/1 అంటే 12. సేమ్ ఒకటే, మీరు ఎలాగన్నా చేసుకోవచ్చు. మీరు సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఓకేనా. ఇది ఇంకో సమ్ కూడా చెప్తాను మీకు, ఇంకా అర్థం అవ్వకూడదు, మీకోసం చేస్తున్నాను ఇదంతా. సో థర్డ్ సమ్ కూడా చెక్ చేద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండి. x² + 7x + 12 = 0. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్మే. x² + 7x + 10 తీసుకుందాం ఇప్పుడు, ఓకేనా. ఎస్ సేమ్ ప్రాసెస్. యా 2 కలిపితే 7x రావాలి, అవి 2 ఇంటూ చేస్తే 10 రావాలి. చెక్ చేద్దాం ఫస్ట్ నుంచి. 7 ఎలా రాసుకోవచ్చు, 1, 6 రాసుకోవచ్చు. 1 × 6 ఎంత 6, సో అవ్వదు ఇది. నెక్స్ట్ 2, 5గా రాసుకోవచ్చు 7ని. ఈ 2, 5 ప్లస్ చేస్తే 7 వచ్చింది, ఇంటూ చేస్తే కూడా ఇది రావాలి. ఎస్ వచ్చింది. 2 × 5 ఎంత అండి 10. ఎస్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు 7xని, x² + 2x + 5x + 10 = 0 అంతే. ఇక్కడ వరకు వస్తే చాలండి మీకు, ఈ మిడిల్ వాల్యూ సాటిస్ఫై చేస్తే చాలు, మీకు ఈజీగా అయిపోద్ది. ఎస్ ఇప్పుడు ఈ రెండాటి నుంచి కంపేర్ తీసుకోవడమే, అంత ప్రాసెస్ ఒకటే అండి. ఈ రెండాటి నుంచి ఏం కామన్ తీయచ్చు, ఎక్స్ కామన్ తీస్తాం. 2x నుంచి ఒక ఎక్స్ తీస్తే ఎక్స్ ప్లస్, మీకు రెండాటిని కామన్ అంటే ఏది కామన్ ఉందో అది తీసుకోవాలన్నమాట, అర్థమైందా. ఇందులో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తున్నాం. ఎస్ ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, 2 మిగులుతుంది. సేమ్ ప్రాసెస్. ఇగో 5x, 5 ఇది వస్తుంది 5. ఈ రెండాటి నుంచి ఏది వస్తుంది మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ ఏం వస్తుంది అదే వస్తుంది. ఎక్స్ ప్లస్ 5 రెళ్ళు 10, సో 5 × 2 10 = 0 అంతే. ఎస్ ఇప్పుడు ఈ రెండాటి నుంచి ఏం కామన్ తీయచ్చు, x + 2 అనేది కామన్ తీయచ్చు. x + 2 కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, x + 5 మిగులుతుంది. = 0 అంతే. యా దీనికి దాన్ని సపరేట్గా రాసుకోవచ్చు. x + 2 = 0, x + 5 = 0 అని. ఎస్ x +2 అయ్యే పక్క పంపితే ఏమవుతుందండి, -2 అవుద్ది. x +5 అయ్యే పక్క పంపితే ఏమవుద్ది, -5 అవుద్ది. అంతే అయిపోయింది. ద జీరోస్ అని రాసి x = -2 -5. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ చెప్పాను మీకు ఆల్రెడీ, 2 రకాలుగా రాసుకో, ఆల్ఫా ప్లస్ బీటాగా రాసుకోవచ్చు, అంటే 2 కలిపేయడమే. -2 -5 అంటే -7. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే -2 × -5 అంటే ఏమొస్తుంది, 2 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 10 అంతే అయిపోయిందండి. 4 మార్క్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇక్కడ వరకు రాస్తే 2 మార్క్స్, సమ్ చేస్తే 1 మార్కు, ప్రొడక్ట్ చేస్తే 1 మార్కు, 4 మార్క్స్. మీకు ఇంకా చెప్పాలంటే మీకు ఈ మీ స్కోరింగ్లో అదే మీరు మ్యాథ్స్లో 100% 100 స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏమన్నా ఉన్నది అంటే మ్యాథమెటిక్స్ ఒకటండి. ఫుల్గా స్కోర్ చేయాలి, 100/100 రావాలంటే మ్యాథ్స్ ఒక్కటే. రిమైనింగ్ దాంట్లో 1 or 2 మార్క్స్ తీస్తాడు, కానీ మ్యాథ్స్లో మీరు జస్ట్ ఇలా చేస్తే చాలు, మీకు ఫుల్ మార్క్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా 100/100 వచ్చేస్తుందండి. ఓకేనా. ఎస్ సో 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఒక 5 సమ్స్ ఇస్తాను, అవి మీరు చెయ్యండి. మీకు ప్రాక్టీస్ అవుద్ది. మీకు ముందర నుంచి అదే చెప్తున్నాను, మీకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఒక 5 సమ్స్ ఇస్తాను మీకు, అవి చేసి కమెంట్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కమెంట్లో అడగండి. ఓకేనా. ఓకే మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి. ఎస్ హోంవర్క్ ఇస్తాను, చేయండి. ఇక్కడ నుంచి డైలీ ఇలాగే చెప్తానండి మీకు.
ప్రాసెస్ అనేది. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా ఎళ్తాను. ఓకేనా? సో, ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయమని చెప్పండి. ఇది మొత్తం అందరికీ షేర్ చేసి హెల్ప్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా. ఓకేనా? యెస్. హోంవర్క్. సేమ్ ప్రాసెస్ ఫైండ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకేనా? ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. సెకండ్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9. థర్డ్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఫోర్త్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 10. సారీ 6 అండి ఇది. ఎస్. ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఏమిద్దాం, ఎక్స్ స్క్వేర్ ఇంకేముంటాయి, సరే సరే ఈ 4 క్వశ్చన్స్ చేయండి, తర్వాత చెప్తాను మీకు. జస్ట్ ఇవే ఉన్నాయి, ఏమి ఉండవు సమ్స్, అందుకనే. సో ఓకే ఫ్రెండ్స్.